శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామికి నమస్కారం చేసుకుని మనము మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ ఉన్నాము. స్తోత్రం పరంగా 42 శ్లోకము, భాష్య పరంగా 55 శ్లోకము. వ్యవసాయః వ్యవస్థానః సంస్థానః స్థానదః ధ్రువః పరర్తిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః అన్న నామాలు చూసుకుంటూ మొదలు పెడదాము. ముందుగా వ్యవసాయః అన్న నామానికి అర్థము సంవిత్ మాత్ర స్వరూపత్వాత్ వ్యవసాయః. ఆయన సంవిత్ మాత్రంగా ఉంటారు, జ్ఞానమాత్ర స్వరూపమై ఉండడం చేత ఆయన వ్యవసాయః. పైగా సంవిత్ అన్న శబ్దానికి ఆలోచన, సంకల్పం అని కూడా అర్థాలున్నాయి. ఆయన ఆలోచన మాత్రంగా ఉంటారు. ఆలోచనకి ఏం రూపం ఉంటుంది? అది అవికారమై ఉంటుంది. కానీ ఆలోచన లేకపోతే ఏది జరగదు. ఆలోచన చేతనే అన్నీ నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా సంకల్పము, అదేవిధంగా జ్ఞానము. జ్ఞానమాత్రంగా, సంకల్పమాత్రంగా, ఆలోచనగా ఉన్న రూపం కాబట్టి ఆయన వ్యవసాయః. తర్వాత అస్మిన్ వ్యవస్థితిః సర్వస్య ఇతి వ్యవస్థానః. సర్వానికి ఇందులోనే స్థానము ఉండడం చేత, అన్నింటికీ ఇదే స్థానము నిలయమై ఉండడం చేత ఆ పరబ్రహ్మ స్వరూపము వ్యవస్థానమై ఉన్నది. అంతేకాకుండా అన్నింటికీ ఒక వ్యవస్థను తయారు చేయడం వల్ల ఆయన వ్యవస్థానః అయి ఉన్నారు. అన్నింటికీ అంటే వేటికి? లోకపాలాది అధికార జరాయుజ అండజ ఉద్భిజ్జ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అవాంతర వర్ణ బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస లక్షణ ఆశ్రమ తద్ధర్మాదికాన్ విభజ్య కరోతి ఇతి వా వ్యవస్థానః. లోకపాలాదులుంటాయి, లోకపాలక శక్తులు. వాటికి వాటి వాటి అధికారాలను ఇచ్చి, ఆ అధికారాలతో ఆ లోకపాలకులు వేటిని పాలించాలి అంటే జరాయుజాలు, జర నుంచి, మావి నుంచి పుట్టేవి, గర్భం నుంచి కలిగే జంతువులు. అండజాలు, అండం నుంచి జన్మించే పక్షులు మొదలైనవి. ఉద్భిజ్జాలు, భూమిని భేదించుకుని పైకొచ్చే చెట్లు మొదలైనవి. వీటితో పాటు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు. ఆ తర్వాత బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాలన్న ఆశ్రమాలు. ఈ బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస లక్షణాలుగా ఉన్న ఆశ్రమాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు, జరాయుజ ఆండజ ఉద్భిజ్జ జన్మలతో ఉన్న జీవులు, వాటిని పాలించే లోకపాలకులు. వీటన్నింటి యొక్క ధర్మాలను వేటికి వాటికి విభాగం చేసి ఉంచడం చేత ఆయన వ్యవస్థానః అయి ఉన్నారు. ఈ నామం ఎట్లా సిద్ధించింది అంటే కృచ్యలుటో బహుళమితి బహుళ గ్రహణాత్ కర్తరిల్యుట్ ప్రత్యయః. కృచ్యలుటో బహుళం అని ఒక పాణిని సూత్రం ఉన్నది. ఆ సూత్రం ప్రకారము బహుళం తీసుకుని కర్తరి ప్రయోగంతో ల్యుట్ ప్రత్యయంతో మనము ఈ నామాన్ని ఈ విధంగా అర్థం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. తర్వాత సంస్థానః. అత్ర భూతానాం సంస్థితిః ప్రళయాత్మిక సమీచీనం స్థానమస్య ఇతి వా సంస్థానః. అత్ర ఇందులోనే, ఆ పరబ్రహ్మలోనే భూతాలన్నింటి యొక్క స్థితి, సంస్థితి ఉండడం చేత. ఎప్పుడు అంటే ప్రళయకాలంలో. ఆయన వ్యవస్థానంగా ఎప్పుడు ఉన్నారు అంటే ప్రాణులన్నీ ఎక్కడ స్థితి కాలంలో నివాసం ఉంటాయో అది వ్యవస్థానము. అయితే స్థితి కాలంలోనే కాదు, లయం సమయంలో కూడా ఎక్కడికి వెళ్ళి భూతాలన్నీ ఉండిపోతాయో
అది సంస్థానము. సమీచీనం సంస్థానం అస్య ఇతి, ఆయన సంస్థానం మొత్తం అంతా శాంతం అదే సంస్థానం అయి ఉన్నది. తర్వాత స్థానదః ధ్రువాదీనాం కర్మానురూపం స్థానం దదాతి ఇతి స్థానదః. ధ్రువుడు లేదా ధ్రువ నక్షత్రం మొదలైన వాటికి వాటి వాటి కర్మానురూపంగా కర్మానుసారంగా ఆయా స్థానాలను ఇస్తూ ఉండడం చేత ఆయన స్థానదః అయి ఉన్నారు. తర్వాత ధ్రువః అవినాశిత్వాత్ ధ్రువః, నాశము లేకుండా ఉండడం చేత, నాశమన్నది లేని తత్వం కాబట్టి ఆయన ధ్రువుడు. తర్వాత పరర్తిః పరారుద్ధిః విభూతిః అస్య ఇతి పరర్తిః. పరా గొప్ప వృద్ధి కలిగిన వాడు, గొప్ప విభూతి ఐశ్వర్యం కలిగిన వాడు కాబట్టి ఎంతో గొప్ప వృద్ధి సమృద్ధి అయి ఉన్నవాడు కాబట్టి ఆయన పరర్తిః. కాక పరా మా శోభ అస్య ఇతి పరమః. పరమము అంటే పరా అంటే శ్రేష్టమైన, మా అంటే శోభ కలిగి ఉండడం చేత ఆయన పరమః అయ్యారు. సర్వోత్కృష్టః వా లేదా సర్వానికి ఉత్కృష్టము, అన్నింటికన్నా శ్రేష్టమై ఉండడం చేత పరమము. ఇప్పుడు అది ఎటువంటిది అంటే అనన్యాధీన సిద్ధిత్వాత్, ఇంకా ఆయన సిద్ధి వేరే వాళ్లకు అధీనమై లేదు. ఆయన పరమ వృద్ధి పరమ సిద్ధిని ఎట్లా సాధించారు అంటే ఆ వృద్ధి అయినా ఆ సిద్ధి అయినా అన్యులకు అధీనమై ఉన్నది కాదు, వేరే వాళ్ళ వల్ల కలిగింది కాదు. కాబట్టి ఆయన పరర్ధిః అయి ఉన్నారు. పైగా సంవిదాత్మతయా స్పష్టః, ఆయన జ్ఞానస్వరూపంగా స్పష్టంగా ఉంటారు. జ్ఞానం ఉంటేనే ఏదైనా స్పష్టంగా తెలిసేది. అజ్ఞానంతో అస్పష్టంగా, సందిగ్ధంగా, అనుమానాలతో సంశయాలతో ఉండవలసి ఉంటుంది. ఆయన స్వరూపమే జ్ఞానం కాబట్టి ఆయన స్పష్టం అయి ఉన్నారు. కాబట్టి ఆయన పరమ స్పష్టః. పైగా పరమానందైక రూపత్వాత్ తుష్టః, పరమానంద స్వరూపమై ఉన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు తుష్టిగా ఉంటారు, సంతోషంగా తృప్తిగా ఉంటారు. సర్వ సంపూర్ణత్వాత్ పుష్టః, ఆయన సర్వము శాంతము సంపూర్ణంగా ఉండడం చేత పూర్తిగా పుష్టిగా ఉంటారు ఆయన. ఈ క్షణం దర్శనం యస్య శుభం శుభకరం ముముక్షూణాం మోక్షదం భోగార్థినాం భోగదం సర్వ సందేహ విచ్ఛేద కారణం పాపినాం పావనం హృదయ గ్రంథేః విచ్ఛేదకరం సర్వకర్మణాం క్షపణాం అవిద్యాయాః చ నివర్తకం సహ శుభేక్షణః. శుభేక్షణం అంటే ఎంత అర్థం ఉన్నదంటే ఎన్నో రకాలుగా చూసుకుందాం దాన్ని. ఈ క్షణం అంటే ముందు దాని అర్థము దర్శనం, చూపు అని అర్థం, చూడడం. ఆయన చూపు ఎటువంటిది, ఆయన చూపు తాకిందంటే, ఆయన చూపు సోకిందంటే చాలు అంతా శుభమే. అటువంటి శుభంకరమైన శుభములను కలిగించే చూపు ఆయనది. ఆ శుభము ఎవరికేది కావాలంటే అది, ఎవరికేది కావాలంటే ఆ విధమైన శుభము మంగళము కలుగుతూ ఉంటుంది. ముముక్షువులున్నారనుకోండి, మోక్ష ఇచ్చ కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్లకు ఆయన చూపు మోక్షాన్ని ప్రదానం చేస్తుంది. అప్పుడు ఆయన ముకుందుడు, మోక్షదుడవుతారు. ఒకవేళ భోగాలు కావాలి, ఇహపరాలు కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, భోగార్థులు. యోగార్థులు కాదు వీళ్ళు, భోగార్థులు. భోగం కావాలని కోరుకుంటే రకరకాల భోగాలు, స్వర్గాది లోకాల్లోని భోగాలతో సహా ఇహంలో పుత్ర పౌత్ర అభివృద్ధి దగ్గర నుంచి అన్ని రకాల భోగాలను ప్రదానం చేయగలిగిన వాడు కాబట్టి ఆయన భోగదుడు. అయితే కావాలంటే మోక్షకాంక్షులకు మోక్షాన్ని, భోగకాంక్షులకు కామార్థులకు కోరికలను ఇవ్వడం వరకే కాదు,
సర్వ సందేహ విచ్ఛేద కారణం అసలా చూపు. సర్వ సందేహాలు మొత్తము శాంతంగా తొలగిపోతాయి. ఆయన చూపు తాకిందంటే చాలు. పాపానాం పావనం, పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. ఏ విధంగా అంటే హృదయ గ్రంథేహే విచ్ఛేదకరం, హృదయ గ్రంథులన్నీ ఛేదింపబడతాయి. సర్వ కర్మణాం క్షపణాం, సర్వ కర్మలు తొలగిపోతాయి. అవిద్యాయాహ, సర్వకర్మలు ఎందుకుంటాయంటే అవిద్య వల్ల. అది మొత్తము నివారించబడుతుంది. అటువంటి సహా శుభేక్షణ చూపు కలిగిన వాడు మన పరాత్మ పరబ్రహ్మము. భిద్యతే హృదయ గ్రంథి ఇత్యాది శృతేః. భిద్యతే హృదయ గ్రంథి అని మన వేదం కూడా చెప్తూ ఉండడం చేత మనకు ఈ నామానికి అర్థం తెలుస్తూ ఉన్నది. తర్వాత రామః మొదలైన నామాలకు అర్థము. రామః విరామః విరతః మార్గః నేయః నయః అనయః వీరః శక్తిమతాం శ్రేష్టః ధర్మః ధర్మవిత్ ఉత్తమః. ముందు రామః. నిత్యానంద లక్షణః అస్మిన్ యోగినః రమంతే ఇతి రామః. ఆయన నిత్యానంద లక్షణమై ఉన్నారు, నిత్యానంద స్వరూపం. అందులోనే ఆ నిత్యానంద స్వరూపంలోనే యోగులందరూ రమిస్తూ ఉండడం చేత ఆయన రాముడై ఉన్నారు. అది మనకెట్లా తెలుస్తుంది అంటే రమంతే యోగినః యస్మిన్ నిత్యానందే చిదాత్మని ఇతి రామపదేన ఏతత్ పరం బ్రహ్మ అభిధీయతే ఇతి పద్మపురాణే. పద్మపురాణంలో ఏం చెప్పారంటే యస్మిన్ ఎందులోనైతే, ఏ నిత్యానందంలో, ఏ చిదాత్మలో, ఏ చిత్స్వరూపంలోనైతే యోగులందరూ రమిస్తూ ఉంటారో ఆ కారణంగా రామపదాన్ని, రామం అన్న శబ్దాన్ని పరబ్రహ్మంగా చెప్తూ ఉంటారు అని మనకు పద్మపురాణం వల్ల తెలుస్తూ ఉన్నది. పైగా స్వేచ్ఛయా రమణీయం వపుః వహన్వా దాశరథిః రామః. స్వేచ్ఛగా తన ఇచ్ఛానుసారంగా రమణీయమైన వపుః శరీరాన్ని ధరించి దశరథ రాముడుగా రావడం చేత ఆయన దాశరథి రామః, దాశరథి రామః అని పేర్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విరామః. విరామః అవసానం ప్రాణినాం అస్మిన్ ఇతి విరామః. ప్రాణులన్నీ ఎక్కడ విరమిస్తాయో, ప్రాణులన్నిటికీ ఏది విరామ స్థానమో, అవసానమో అది విరామం అయి ఉన్నది. విగతం రతం అస్య విశేష సేవాయాం ఇతి విరతః. ఎవరికైతే రతము, విశేషాలను సేవించాలి, ఆ విశేషం కావాలి, ఈ విశేషం కావాలి అని ఇంద్రియ విశేషాల్లో రతి ఎవరికి లేదో అటువంటి వాడు విరతః. యం విదిత్వా అమృతత్వాయ కల్పంతే యోగినః ముముక్షవః సహ ఏవ పంథా మార్గః. ఏ తత్వం గురించి తెలుసుకుంటే అమృతత్వం కలుగుతుందో ముముక్షువులైన యోగులకు ఆ పంథ, ఆ మార్గమే భగవత్ స్వరూపము. అందుకని ఆయన మార్గమై ఉన్నారు. ఈ మార్గం పట్టుకుంటే మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని తెలుసుకోవడమే మార్గం. తెలుసుకోవడం, మార్గం పట్టుకోవడం, దారి పట్టుకోవడం. అయితే ఆ దారి ఆయనే అయి ఉన్నారు. నాణ్య పంథ విద్యతే అయనాయ ఇతి శృతేః. ఇది కాక వేరే మార్గం లేదు అని మనకు వేదమే చెప్తూ ఉండడం చేత ఆయన మార్గమని మనకు తెలుస్తున్నది. కాక మార్గేణ సమ్యక్ జ్ఞానేన జీవః పరమాత్మతయా నీయతే ఇతి నేయః. సమ్యక్ జ్ఞాన మార్గంగా, సమగ్రమైన జ్ఞాన మార్గంగా జీవుడు పరమాత్మ తత్వం వైపుకు నీయతే నడిపించబడతాడు కాబట్టి నేయః. నయతి ఇతి నయః నేత.
నడిపించేవాడు అయి ఉండడం చేత నేత అయి ఉన్నారు. మార్గః నేయః నయః ఇతి త్రిరూపః పరికల్ప్యతే. ఆయనే మార్గము. ఆ పరమాత్మ స్థితిని పొందడానికి మార్గం ఆయనే. ఆ మార్గంలో నడిచే సాధకుడు ఆయనే. ఆ సాధకుణ్ణి నడిపించే నాయకుడు, నేత ఆయనే. నడిపించేవాడు ఆయనే, నడిచేవాడు ఆయనే, నడవబడే మార్గము ఆయనే, చేరుకోబడే గమ్యము ఆయనే. నా అస్య నేత విద్యతే ఇతి అనయః. ఈయనను నడిపించేవాడెవడూ లేడు. ఆయననెవరు నడిపించరు గాని మార్గం తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ ఆత్మ మార్గంలో ఆత్మ వైపుకు నడిపించేవాడు ఆయనే అయి ఉన్నారు. ఇది నామ్నాం చతుర్థంశతం వివృతం. 400 నామాలకు అర్థము ఇంతవరకు వివరించబడ్డది. తర్వాత వీరః. విక్రమశాలిత్వాత్ వీరః. విక్రమిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన వీరుడు. శక్తిమతాం విరంచాదీనామపి శక్తిమత్వాత్ శక్తిమతాన్ శ్రేష్టః. శక్తిమంతులైన విరించి బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళందరినీ మించి శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన శక్తిమతాన్ శ్రేష్టః అయి ఉన్నారు. సర్వభూతానాం ధారణాత్ ధర్మః. సర్వభూతాలను ధరించి ఉండడం వల్ల ఆయన ధర్మం అయి ఉన్నారు. అణుః ఏషః ధర్మః ఇతి శృతేః. అసలు ఈ ధర్మము అత్యంత సూక్ష్మము అని వేదమే చెప్తూ ఉన్నది మనకు. ధర్మైః ఆరాధ్యతే ఇతి వా ధర్మః. ధర్మాలన్నింటి చేత పూజింపబడేవాడు కాబట్టి, ధర్మాల చేత చేరుకోబడేవాడు కాబట్టి ఆయన ధర్ముడై ఉన్నాడు. శృతయః స్మృతయః చ యస్య ఆజ్ఞాభూతాః సః ఏవ సర్వధర్మ విదుత్తమః ఇతి ధర్మ విదుత్తమః. అసలు ధర్మవేత్తలెవరు అంటే శృతుల్లో చెప్పిన ధర్మశాస్త్రాల్లో చెప్పిన ధర్మాలను తెలుసుకుని ఆచరించే వాళ్ళు ధర్మవేత్తలు. ఆ ధర్మవేత్తలు ఏ శృతి స్మృతుల్లోని విషయాలను తెలుసుకుని వాటిని ఆచరిస్తారో ఆ శృతి స్మృతులనే ఎవరు తయారు చేశారో, ఎవరి ఆజ్ఞకు లోబడి ఆ శృతి స్మృతులున్నాయో అటువంటి వాడు ఈ ధర్మాలు తెలిసిన వాళ్ళ కన్నా మించి ఉన్నవాడు. ధర్మవేత్తలెవరు? శృతుల్లో తెలిసిన ధర్మాలను తెలుసుకుని పాటిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ శృతి స్మృతుల్లో ఆ ధర్మాలను రాసిపెట్టిన వాడు ఇంకా ఎంత ధర్మం తెలిసిన వాడై ఉండాలి. కాబట్టి ధర్మవేత్తలందరినీ, ధర్మం తెలిసిన వాళ్ళందరినీ మించి ఉన్నవాడు పరబ్రహ్మ స్వరూపము. ఆ తర్వాత వైకుంఠః అన్న నామాల సమూహాన్ని చూసుకుంటూ వెళ్దాము. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భః శత్రుఘ్నః వ్యాప్తః వాయుః అధోక్షజః. ముందు వైకుంఠం అన్న నామానికి అర్థం చూద్దాము. వివిధాః కుంఠాః గతేః ప్రతిహతిః వికుంఠ. వికుంఠాయాః కర్త ఇతి వైకుంఠః. వికుంఠం అంటే వివిధమైన కుంఠాలు, గతులు అని అర్థం. రకరకాల గతులను ఆపేది వికుంఠము. అటువంటి వికుంఠాలను తయారు చేసిన వాడు వైకుంఠుడు. రకరకాల గతులుంటాయి, ఎన్నో గతులుంటాయి. ప్రపంచంలోకి వెళ్ళిపోయే మార్గాలన్నిటినీ ఆపేసే పద్ధతిని తయారు చేసిన వాడు, అజ్ఞానంతో ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్న మార్గాలన్నిటినీ ఆపే జ్ఞానమై ఉన్నవాడు కాబట్టి వైకుంఠుడు. లేదా తత్వాలు ఒకదాంతో ఒకటి పోటీ పడి ఒకదాన్ని ఒకటి అణిచిపెట్టకుండా వాటిని వాటి హద్దుల్లో ఆపేవాడు. ఎట్లా అంటే ఏదో భూమి వెళ్ళి వేరే గ్రహాలతో గుద్దుకోవడం, లేదా ఇవన్నీ వెళ్ళి సూర్యుడిలో కలవడం, లేదా సూర్యుడొచ్చి వీటితో తగులుకోవడం, ఇవన్నీ కాకుండా వేటి గతిని వాటిని అక్కడికి ఆపేసి నిలబెట్టి ఉంచడం చేత ఆయన వైకుంఠుడయ్యాడు. దేని దారి దాంది,
ఒకదాని దారిలోకి ఇంకొకటి వెళ్ళి అడ్డగించకుండా అటువంటి మార్గాలన్నిటిని ఆపేసి నిలబెట్టి ఉంచేవాడు కాబట్టి వికుంఠుడు. కాక మళ్ళీ భూమి మీద గూడా భూమి ఎంత దూరం వెళ్తుంది? నీళ్లు మొదలయ్యే దాకా. నీళ్ళెంత దూరం వెళ్తాయి? భూమి మొదలయ్యే దాకా. కాబట్టి భూమి మార్గం భూమిది, నీటి మార్గం నీటిది. అట్లానే నీరెంత వరకు? నిప్పెంత వరకు? గాలి ఎంతవరకు? ఆకాశం ఎంతవరకు? అని దేని గతి దానికుంటుంది. ఒక్కొక్క దాని గతిని అక్కడికి ఆపి తర్వాత దాని గతిని ఆయన కలిగిస్తూ ఉంటారు. ఆ విధంగా గతులను ఆపుతూ ఉంటారు. లేదా నీరు అదే పనిగా అంతా ప్రవహించడం. లేదా భూమి అదే పనిగా అంతా వ్యాపించడం. లేదా అగ్ని అంతటా రగులుతూ ఉండడం ఈ విధంగా జరగకుండా వాటి మార్గాన్ని ఆపి ఉంచే తత్వం ఏదున్నదో అది వైకుంఠము. దాని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు మన గురువుగారు. చూద్దాము. జగదారంభే విశ్లిష్టాని భూతాని పరస్పరం సంశ్లేషయన్ తేషాం గతిం ప్రతిబధ్నాతి ఇతి. సృష్టి సమయంలో తత్వాలన్నీ వేరు వేరుగా ఉండగా వాటిని పరస్పరము కలిపి వాటిని వాటి వాటి గతులలో నిలబెట్టి ఉంచడం వల్ల ఆయన వైకుంఠుడయ్యాడు. అది మనకెట్లా తెలుస్తుంది అంటే, మయా సంశ్లేషిత భూమి అద్భివ్యోమ చ వాయున వాయు చ తేజసా సార్ధం వైకుంఠత్వం తతః మమ ఇతి శాంతి పర్వణి. మహాభారతంలో శాంతి పర్వలో ఏం చెప్పారంటే, భూతాలన్నీ పంచభూతాలు మయా నా చేత సంశ్లేషితాని, నా చేత ఒకదానితో ఒకటి కూడి పని చేసేట్టు చెయ్యబడ్డాయి. అందులో భూమి నీటితో, ఆకాశం గాలితో, గాలి అగ్నితో ఈ విధంగా ఒకదానితో ఒకటి కలిసి పనిచేసే స్థితి నా వల్లే కలగడం వల్ల, ఆ గతులను నేనే నిర్ణయించడం వల్ల, ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ వాటి వాటి గతులను ఆపడం వల్ల వైకుంఠత్వం నాలో ఉన్నది అని చెప్తూ ఉంటారు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత పురుషః అన్న నామానికి అర్థం చూద్దాము. సర్వస్మాత్ పురా సదనాత్ సర్వ పాపస్య సాధనాత్ వా పురుషః. ఇంతకు ముందు అన్నింటికన్నా ముందు సర్వానికి, సర్వము ప్రతి దానికి అన్ని సదనాలకు నేనే ముందుండడం వల్ల, కాక సర్వ పాపాలను సంహరిస్తూ ఉండడం వల్ల, ఈ రెండు కారణాలకు పురుషః అయి ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. పైగా సహ యత్ పూర్వః అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్ తస్మాత్ పురుషః ఇది శృతేః. వేదమే చెప్పింది. ఆ పరబ్రహ్మము అన్నింటికన్నా ముందుండడం చేత, అన్నింటిలోని పాపాన్ని, ఔషత్ అంటే దహించడం, పాపాలన్నింటినీ దహించడం చేత పురుషుడై ఉన్నది అని వేదం చెప్పింది. కాక పురి శయనాత్వా పురుషః, పురిలో శయనించడం వల్ల ఉండడం చేత పురుషః. సహ వై అయం పురుషః సర్వాసు పూర్షు పురిశయః ఇది శృతేః. ఆ పురుషుడు అన్ని పురాల్లో ప్రతి పురంలో శయనించి ఉండడం చేత పురుషః అయి ఉన్నారు అని మనకు వేదం చెప్పడం వల్ల తెలుస్తూ ఉన్నది. ప్రాణితి క్షేత్రజ్ఞ రూపేణ ప్రాణాత్మన చేష్టయన్వా ప్రాణః. క్షేత్రజ్ఞ రూపంగా జీవంతో ఉండడం చేత, ప్రాణరూపంగా చరిస్తూ ఉండడం చేత ఆయన ప్రాణమై ఉన్నారు. చేష్టాం కరోతి శ్వసన స్వరూపీ ఇది విష్ణు పురాణే. విష్ణు పురాణం ఏం చెప్తుందంటే, శ్వసన స్వరూపంగా, ఊపిర్ల రూపంగా
కదలికలు కలిగిస్తూ ఉండడం చేత ఆయన ప్రాణమై ఉన్నారు అని చెప్తూ ఉన్నది. ఆ తర్వాత ప్రాణదః. ఖండయతి ప్రాణినాం ప్రాణాన్ ప్రళయాదిషు ఇది ప్రాణదః. ప్రళయకాలంలో ప్రాణుల యొక్క ప్రాణాలను తీసేస్తూ ఉండడం చేత ఆయన ప్రాణదః అయి ఉన్నారు. ప్రణౌతీతి ప్రణవః. ప్రకృష్టంగా నమస్కరింపబడేవాడు కాబట్టి ఆయన ప్రణవమై ఉన్నారు. కాక ప్రకృష్టంగా ఉచ్చరింపబడుతూ ఉండడం చేత ఓంకార రూపంగా ఆయన ప్రణవమై ఉన్నారు. తస్మాత్ ఓం ఇతి ప్రణౌతీతి శృతేః. ఓంకార రూపంగా చెప్పబడుతూ ఉన్న స్వరూపం కాబట్టి ఆయన ప్రణవమై ఉన్నారు. ప్రణమ్యతే ఇతి వా ప్రణవః. గొప్పగా నమస్కరింపబడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రణవమై ఉన్నారు. ప్రణమంతీహ యం వేదాః తస్మాత్ ప్రణవః ఉచ్యతే ఇతి సనత్కుమార వచనాత్. సనత్కుమారుల వారు ఏం చెప్పారంటే, వేదాల చేత నమస్కరింపబడేవాడు కాబట్టి ఆయన ప్రణవమై ఉన్నారు. ఆ తర్వాత నామము పృథుః. ప్రపంచ రూపేణ విస్తృతత్వాత్ పృథుః. ప్రపంచ రూపంగా విస్తరిస్తూ ఉండడం చేత ఆయన పృథువు అయి ఉన్నారు. తర్వాత హిరణ్య గర్భ సంభూతి కారణం హిరణ్మయం అండం యత్ వీర్య సంభూతం తత్ అస్య గర్భం ఇతి హిరణ్య గర్భః. హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడికి ఉద్భవ కారణమై ఉండడం చేత ఆయన హిరణ్య గర్భుడై ఉన్నాడు. హిరణ్మయమైన అండము ఎవరి వీర్యం వల్ల సంభవించిందో ఆ బ్రహ్మాండంలో నుంచి వచ్చిన బ్రహ్మదేవుడెవరో ఆ కారణానికి పరబ్రహ్మము హిరణ్య గర్భుడై ఉన్నాడు. త్రిదశ శత్రూన్ హంతి ఇతి శత్రుఘ్నః. త్రిదశుల శత్రువులు దేవతలకు శత్రువులను హననం చేస్తారు కాబట్టి ఆయన శత్రుఘ్నుడై ఉన్నాడు. త్రిదశులు అంటే ఒక 30 రకాల తత్వాలు ఆధ్యాత్మికంగా శరీరం నిండా ఉంటాయి. అవి ఆయా భౌతికమైన శరీర అవయవాలను నడిపిస్తూ ఉంటాయి. వాటిని వాటి కర్మలు చేసుకోనివ్వకుండా ఆపే ఏ విపరీత తత్వాలున్నాయో అవి దేవతలకు శత్రువులు. ఆసురి లక్షణాలు. వాటిని నిర్మూలిస్తూ ఉండడం చేత ఆయన శత్రుఘ్నుడై ఉన్నాడు. కారణత్వేన సర్వ కార్యాణం వ్యాపనాత్ వ్యాప్తః. కారణ రూపంగా సర్వ కార్యాల్లో వ్యాపించి ఉండడం చేత సర్వ కార్యాలు వ్యాపించేందుకు కారణమై ఉండడం చేత ఆయన వ్యాప్తః అయి ఉన్నారు. వాతి గంధం కరోతి ఇతి వాయుః. వాతి వాసనలను గంధాలను తయారు చేస్తారు కాబట్టి ఆయన వాయుః. పుణ్యః గంధః పృథివ్యాంచ ఇతి భగవద్వచనాత్. భగవద్గీతలో ఆయన ఏం చెప్పారంటే, భూమిలోని మంచి గంధము నేనే అని చెప్పారు. అధో న క్షీయతే జాతు యస్మాత్ తస్మాత్ అధోక్షజః ఇతి ఉద్యోగ పర్వణి. మన వేదవ్యాసుల వారు మహాభారతంలో ఉద్యోగ పర్వంలో మనకేం చెప్పారంటే, ఎవరైతే అధః కిందికి న క్షీయతే జారరో, కిందికి చ్యుతమవ్వడం అన్నది లేదో, తన స్వస్థితి నుంచి జారడం అన్నది లేదో, ఎప్పుడు జాతు ఒక్కసారి కూడా ఆ విధంగా జరగదో, అందుకని ఆయన అధోక్షజుడు. అధః అంటే అధోముఖంగా, జ అంటే జాతు ఎప్పుడూ కూడా, క్ష అంటే క్షయించేది లేదు కాబట్టి, అక్షః క్ష అంటే క్షయము, అక్షః అంటే క్షయించడం అన్నది లేదు. ఎప్పుడూ తన స్థితి నుంచి చ్యుతమవ్వడం అన్నది లేదు కాబట్టి ఆయన అధోక్షజుడు. కాక జౌః అక్షం పృథివీ చ అధః. తయోః యస్మాత్ అజాయతే మధ్యే వైరాజరూపేణ ఇతి వా అధోక్షజః. అధః అంటే పృథివీ, అక్షము అంటే ఆకాశము.
భూమ్యాకాశాల మధ్యలో విరాట్ పురుషుడుగా జన్మించిన వాడెవరున్నాడో అందుకని ఆయన అధోక్షజుడు అని రెండో అర్థము. మూడో అర్థం చూద్దాము. అధోభూతే హి అక్షగణే ప్రత్యక్ రూప ప్రవాహితే జాయతే తస్య వై జ్ఞానం తేన అధోక్షజః ఉచ్యతే. అక్షగణములు ఇంద్రియ సమూహమంతా అధోభూతమైతే అంటే ప్రత్యక్ రూపమై లోపలికి ప్రవహిస్తూ ఉంటే, ఇంద్రియాలన్నీ వెనక్కి తిరిగి ప్రత్యాహారంతో బయట ప్రపంచ విషయాల నుంచి వెనక్కి తిరిగి అవి లోపలి వైపుకు ప్రవహిస్తూ ఉండగా, అటువంటి స్థితిలో ఏ జ్ఞానము జాయతే కలుగుతుందో దానివల్ల ఆయన అధోక్షజుడై ఉన్నాడు. అధోముఖంగా అక్షములు అంటే ఇంద్రియాలన్నీ లోపలికి ప్రవహిస్తూ ఉంటే అప్పుడు జన్మించే జ్ఞానమేదున్నదో ఆ జ్ఞాన స్వరూపమై ఆత్మజ్ఞాన స్వరూపమై ఉన్నారు. కాబట్టి ఆయన అధోక్షజుడు. భూమికి ఆకాశానికి మధ్యలో విరాట్ పురుష రూపంగా జన్మించి ఉండడం చేత ఆయన అధోక్షజుడు. అధోముఖంగా ఎప్పుడు క్షయమవ్వడం అన్నది లేదు కాబట్టి ఆయన అధోక్షజుడు అని అధోక్షజ నామానికి ఈ 3 అర్థాలను చెప్తూ ఉన్నారు మన గురువు గారు. దీంతో ఈ నామాల సమూహానికి భాష్యం కూడా ముగిసింది. ఇంకా తర్వాత ఋతుః సుదర్శనః కాలః అని చూసుకుంటూ వెళ్ళాలి. మనం ఈ నామాలను వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.